ఎన్నికల ప్రచారంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరులో బీఆర్ఎస్ పార్టీ రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసిందని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు 5 నెలల్లో ఒక్కటి కూడా అమలు కాలేదంటూ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఇక కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చాయని, కేసీఆర్ కందుకూరికి మెట్రో రైల్, మెడికల్ కాలేజ్, ఫార్మసిటీ తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందని మండిపడ్డారు. ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతారని, కేసీఆర్ కు ప్రజలు బలం ఇవ్వాలన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ముద్దిరాజును భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఆమె పిలుపునిచ్చారు.